హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. నందమూరి బాలకృష్ణ కళారంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో బాలయ్య అర్ధ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇక మరో తాజా విషయంతో ఇప్పుడు ఆ హ్యాపీనెస్ డబల్ అయిందని చెప్పొచ్చు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఖాయమైన విషయం అందరికీ తెలిసిందే. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ ప్రకటించినప్పటి నుంచే ఏ జోనర్లో మూవీ తెరకెక్కుతుందనే ఆసక్తి నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉంది. ఈ క్రమంలోనే మైథలాజికల్ జోనర్ అనే టాక్ వినబడడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తిష్టవేస్తున్నారు. ఇక గతంలోనే బాలయ్య కూడా ఒక రోల్లో కనిపించనున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ధృవీకరించలేదు. కాకపోతే ఇప్పుడు బాలయ్య నటించడం నిజమని, పైగా బాలయ్య శ్రీకృష్ణుడిగా మెరవబోతున్నాడనే వార్త సినీ సర్కిల్స్ లో జోరుగా వినబడుతుంది. దీంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆ వార్త నిజమవ్వాలని కోరుకుంటూ గతంలో బాలయ్య కృష్ణుడిగా కనిపించిన సినిమాలని మరోసారి మననం చేసుకుంటున్నారు. మంగమ్మ గారి మనవడు, శ్రీ కృష్ణార్జున విజయం, పాండురంగడు వంటి సినిమాల్లో కృష్ణుడిగా చేసి అభిమానులను మెప్పించాడు. ఇక సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మూవీని గ్రాండ్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టైటిల్ విషయంలో కూడా నందమూరి అభిమానుల్లో ఆసక్తి ఉంది.